హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదుల.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము క్రాబ్ మసాలా రెసిపీ చూద్దాము. ఇది కొంచెం స్పైసీ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 పౌండ్ అన్కుక్డ్ కింగ్ క్రాబ్ పీసెస్, వీటిని బాగా కడిగి పెట్టుకోవాలి. 1 చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 చిన్న కప్పు టొమాటో ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, వీటిని నిలువుగా చీల్చి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఇంకొంచెం సేపు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి బాగా కలిపి టమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం వేసి బాగా కలిపి 1 నిమిషం వేయించాక కొత్తిమీర చల్లాలి. ఆ తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న క్రాబ్ ముక్కల్ని వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. క్రాబ్ నుంచి నీరు వస్తుంది, అందువల్ల అడిషనల్గా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. క్రాబ్ మీట్ చాలా తొందరగా ఉడుకుతుంది. ఇది ఉడికింది అని అనడానికి ఇండికేషన్ క్రాబ్ షెల్ కలర్ డీప్ ఆరెంజ్కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిరియాల పొడి చల్లి బాగా కలిపి కర్రీ బాగా వేగే వరకు ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన స్పైసీ క్రాబ్ మసాలా రెడీ. ఇది అలాగే స్నాక్ లాగా తినొచ్చు, లేదా వైట్ రైస్లో లేదా రసమన్నంలో తినొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదుల.blogspot.comలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.